నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? సో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. అతనికి మొన్నటిదాకా ఉన్నటువంటి రాహు చంద్రుడి యొక్క అంటే చంద్రరాశి నుంచి ప్రకారం చూసుకుంటే అతనికి రాహుగ్రహ దోషం పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఉన్నంతలో అతనికి మీరు నమ్ముతారో నమ్మరో మార్చి 17వ తేదీ నుంచి అతని జాతకంలో మహర్జాతకం రాబోతోంది. అంటే ఎప్పటి జాతకం అంటే 2000 అతనికి 2012లో ఉన్నటువంటి 2016 వరకు ఉన్నటువంటి జాతకం ఎలా అవుతుందో పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. అలాగే మీకు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అతని మంత్రి పదవి ఉన్నటువంటి స్థానంలో ఎంత బలంగా ఉన్నాడో అటువంటి గ్రహస్థితి అతనికి మళ్ళీ రాబోతోంది. అంటే ఈ 2 గ్రహస్థితుల్లో చాలా బలాన్నటువంటి బలాన్ని చూపించబోతున్నాయి. అందులో ముఖ్యంగా శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే గురువు, కేతువుతో సహా ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం అనేది అతనికి చాలా మంచి శుభయోగాన్ని కలిగించబోతుంది. అందులో సందేహం లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే ఎలా ఉండబోతుంది జాతకం అడిగారు. అంటే రాజకీయ రంగంలోకి ఎలా వెళ్తారంటే అతని రాజకీయంలో అతను ఎమ్మెల్యే గెలవడం ఖాయం, అది వేరే విషయం. అది గెలవకుండా ఉండే అవకాశం లేదు. అప్రతిగా అతను 30 ఏళ్ళ నుంచి గెలుస్తూనే ఉన్నాడు, ఇప్పుడు గెలిచే ఉన్నాడు. అతను ఎమ్మెల్యేగా రాజకీయంలో ఉన్నాడు. రేపు గెలవగలిగే అవకాశం అతనికి ఉంది. అంటే ఎమ్మెల్యే గెలగలిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారంటే గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. జగన్కు ఉన్నటువంటి పర్సంటేజు మనకి సమీకరణాలు జనవరిలో మారేటువంటి సమీకరణాలని, పొలిటికల్ అనాలిసిస్ని మరియు అంటే మేము చూసేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు వ్యక్తిగత జాతకాన్ని, గోచారాన్ని, ఇతరుల ప్రత్యర్థి జాతకాలని 2 కంపేర్ చేసుకొని మేము కూడా ఒక ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ ఇస్తాం అని చెప్పాం కదా, అది జనవరి ఎండింగ్కి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నకి ఎలా ఉండబోతుంది అన్నదానికి మార్చి 16 నుంచి అతనికి చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. దీన్ని బట్టి చూస్తుంటే నెక్స్ట్ సీఎం ఆయనే అని మాకు అర్థమైపోతుందండి. అలా మీరు అనుకుంటే నేనేం చేయలేను. చంద్రబాబు నాయుడుకి జై అంటాను నేను. అంటే మరి మన ఎపిసోడ్లో 64% అని మీకు అలాంటప్పుడు మరి అతనే పీఠం అది కూడా చెప్పేశాను. అతనే జగనే పీఠం అధిపతి అయ్యే అవకాశం చెప్పాను. అలాంటి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడే సీఎం అవుతారని మీరు చెప్పారు. సో అంటే ఇక్కడ ఏంటంటే సమీకరణాలు మారుతుంటాయి కాబట్టి జాతకంలో మాత్రం జగన్ గారికి కొంత రాహు ప్రభావం ఎక్కువ ఉంటుంది. నిజం చెప్పాలంటే మీరు ఆయన కొంత ఈ యొక్క యజ్ఞయాగాదులు మీరు నమ్ముతారో నమ్మరో ఆయన నమ్ముతాడు. జగన్ గారు హిందుత్వాన్ని నమ్మే వ్యక్తి. అంటే అతను టోటల్గా జన్మతః అతను క్రిస్టియన్ కాదు కాబట్టి అతను యజ్ఞయాగాదు క్రతువులు తప్పకుండా నిర్వహించే అవకాశం. అందుకే మీకు శారదా పీఠాధిపతితో ఆయన కూడా యజ్ఞాలు చేయిస్తుంటాడు. మొన్న కూడా మనకి యజ్ఞాలు చేయించాడు, చండీ హోమే చేయించాడు. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న రీసెంట్ గా చండీ యాగం చేయించడం జరిగింది. 3వ చండీ యాగం. అయితే మీకు గుర్తుపెట్టుకోండి, ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఈక్వల్ ఈ విషయాల్లో మీకు జగన్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఈక్వల్ అంటాను. ఇద్దరు కూడా అలాంటి పొలోమంటూ పూజలు కూడా కూర్చోరు వీళ్ళు. అంటే అతను చర్చిలకు వెళ్ళి అలాంటివి ఏం చేయడు, ప్రార్థనలు చేయడు. అలాగే హిందుత్వంగా తను వచ్చేసి హోమాలు ఏం చేయడు. ఎవరు జగన్ వ్యక్తిగతంగా క్రిస్టియన్ కాబట్టి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హిందూ అయినా సరే పొలోమంటూ పూజలు పునస్కారాలు చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వ్యతిరేకి కాదు. ఇక్కడ ఆయన నమ్ముతాడు దేవుడిని. బట్ మన పనే ముఖ్యం, మన పని చేస్తేనే దేవుడు ఇస్తాడనేటువంటి ఒక వాదన అతను ఉంటుంది. కానీ ఈ మధ్య మీరు చూసినప్పుడు మేము కూడా చూసాం, 3 రోజులు చాలా నిష్టగా అతను చండీ యాగం చేశాడు. 3 రోజులు చాలా మంచి చండీ యాగం చేశాడు. అలాగే మీకు తిరుమల దర్శనం కానీ క్షేత్ర దర్శనాలు కూడా చేసుకున్నాడు. అంటే ఇదంతా ఒక నమ్మకం. ఎందుకంటే తను ఇప్పుడు అలిపిరి దగ్గర సంఘటన జరిగింది చూసారా? అలిపిరి సంఘటన జరిగింది ఒకసారి. బాంబ్ బ్లాస్ట్ చేసి తను ప్రమాదం నెట్టేదాం చూశారు, మరణాన్ని తప్పించుకున్నాడు. అంటే అతన్ని అప్పటి నుంచి అంటారు అతను మృత్యుంజయుడు అంటారు. అతను అటువంటి గడిచిన వ్యక్తి. మీరు చూసారు ఆ విజువల్ చూడండి మీరు ఒకసారి. ఆయన కారు తన దిగి వచ్చాడు బయటికి. బ్లాస్ట్ అయినటువంటి ఈ కారు డ్యామేజ్ అయింది. బయటకు వచ్చిన విషయం మీరు చూడండి, విజువల్స్ చూడండి, మీరు తెలుస్తుంది మీకు. అంటే దాని ధైర్యంగా తను వచ్చేసాడు. ఆ క్షణంలో ఇంకో బాంబు వెళ్తే చీఫ్ సెక్యూరిటీ లేదు అక్కడ. మీరు చూడండి, విజువల్స్ చూసుకోండి బాగా. మీరు ఇప్పటికీ చెప్తున్నాను చూడండి. ఆయన ప్లస్ ఈయన కూడా. సో అదొకటి ఈ అంటే మనోధైర్యం, గుండె నిబ్బరం, అటువంటి వ్యక్తి ఆయన. అలాగే మొన్న బెయిల్ రాకపోవడం 1 మంత్ ఉన్నసరికి నిజంగా చెప్తాను కదా, వయసు రీత్యా కావచ్చు కొద్దిగా భయపడ్డాడు. అంటే కొద్దిగా బేళగా అయిపోయాడు. అనారోగ్య రీత్యా కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు. అనారోగ్యం రావడం, కొద్దిగా కన్ను ఆపరేషన్ జరగడం, తనకి నెగిటివ్ వచ్చేసింది. అంటే 5 గ్రహాలు బాలేవు. శుక్రుడు, గురుడు, బుధుడు, కేతువు, ఈ 5 గ్రహాలు అతనికి బాలేదు. దానివల్ల కంటి సమయ ప్రాబ్లం వచ్చేసింది. తర్వాత కడుపులో ప్రాబ్లం కూడా ఉంది అతనికి. సో ఇటువంటి వల్ల అతను కొద్దిగా దైవానికి అంటే మేడం గారు భువనేశ్వరి గారు తనని తీసుకెళ్ళి తప్పకుండా మొక్కులు మొక్కోవడం, ఆ మొక్కులను తీర్చుకోవడం,
అరుణాచలం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది వాళ్ళు. అలా క్షేత్రాలు కూడా వెళ్ళి రావడం, మృత్యుంజయ జపం చేయించారు, చండీయాగం కూడా చేయించారు. అలా తనకి యజ్ఞయాగాదుల వల్ల తనకు కొంత పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చింది. ఇది వస్తుందనే విషయం నమ్మకం. ఇప్పుడు తప్పకుండా వస్తుంది, రాకుండా ఎందుకు ఉంటుంది. కాబట్టి ఇలా మనకి యజ్ఞం చేసుకొని రేపు మంచి ఉత్తేజితంతో తన నాలెడ్జ్ని మనం చెప్పాం కదా, చాణక్యుడు అంటే నిజంగా చెప్పాలంటే జగన్ చాణక్యుడు కాదు, జగన్ నిష్ణాతుడు వరకే పొలిటికల్గా. కానీ చాణక్యుడు చంద్రబాబు నాయుడు. అలా పవన్ కూడా చాణక్యుడు కాదు, అంటే పొలిటికల్ చాణక్యులు కాదు వీళ్ళు. రాజశేఖర రెడ్డి చాణక్యుడు, మోడీ గారు చాణక్యుడు, ఇలాంటి వాళ్ళు చాణక్యులు ఉంటారు. వీళ్ళందరూ పొలిటికల్ నిష్ణాతులు మాత్రమే. ఆవేశం కానీ చాణక్యులు మాత్రం వీళ్ళే అంటారు. చాలా కింగ్స్ అవ్వగలుగుతారు, కింగ్ మేకర్ అవ్వగలుగుతారు వీళ్ళు. కానీ అటువంటి చాణక్యుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎగరావచ్చు, మళ్ళీ సేమ్ డైలాగ్. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ తను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగే అవకాశం మాత్రం ఉండవచ్చు. ఎందుకంటే జనాల్లో కూడా అది బాగా వెళ్ళిపోయింది. అంటే ఈ అరెస్ట్ తర్వాత బెయిల్ రాకుండా చేయడం వల్ల అది జగనే చేశాడు కావాలని చెప్పేసి, సరే ఎవరు చేశారు పరోక్షంగా తెలియదు, కానీ ఆ సింపతి 20% మాత్రం ప్రజలకు వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా వెళ్ళిపోయింది. చాలా మటుకు అయితే జనాలు కూడా అంటున్నారు గురుగారు, ఇప్పుడు నెక్స్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలి అని చెప్పి సింపతి అయితే మీరు అన్నట్టుగానే వచ్చేసింది. నేను ఏంటంటే ఈ అమరావతి చుట్టున్నటువంటి ఈ యొక్క గుంటూరు కానీ విజయవాడ చుట్టు ప్రాంతాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరిని ఎన్నుకునే అవకాశం కష్టం. ఎందుకంటే ఆ భూములు ఇచ్చిన వాళ్ళు 35,000 ఎకరాలు నోటి మాటతో ఇచ్చారు. సరే అది ఆయనలో నాగేశాడు, తినేశాడు, పెట్టేశాడు అని చెప్తున్నారేమో, కానీ అది మనకు తెలియని విషయం అది. సో అలాంటప్పుడు మరి బెంగళూరులో 600 కోట్ల ఇల్లు కడుతున్నారని చెప్పేసి జగన్ గురించి కూడా 600 మంది సెక్యూరిటీ అని చెప్పేసి న్యూస్ విజువల్స్ కూడా బయటకు వచ్చేసాయి. అది కూడా చూసాం మేము. సో ఇక్కడ అమరావతిలో లాక్కున్నాడు, ఈయన పేరు చేసుకొని చెప్పారు. అది ఏ వ్యక్తులైనా సరే, అక్కడ రైతులు మాత్రం చాలా మంది నా క్లయింట్స్ కూడా ఉన్నారు. ఎవరు కూడా మాకు తీసుకున్నాడండి, మాకు ఎకరానికి 1000 గజాలు ఇచ్చాడు, మాకు అది మేము తీసుకున్నాం, హ్యాపీగా ఉందని చెప్పారు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ చుట్టూనటువంటి అమరావతి చుట్టూనటువంటి గ్రామాల వాళ్ళు, ఆ యొక్క నియోజకవర్గాలు ఏవి కూడా టీడీపీని కాకుండా ఇంకొకరు ఎన్నుకునే అవకాశం కష్టం. అది నాకు తెలిసి అవి 18 సీట్లు అవి. కాబట్టి ఇక్కడే 18 కనబడుతున్నప్పుడు ఇక విశాఖపట్నం పవన్ కళ్యాణ్ ఎఫెక్టు, మరి షర్మిల ఎఫెక్టు, ఇవన్నీ కలిపితే మరి జగన్ పరిస్థితి ఏంటనేది అంటే అభిమన్యులాగా చిక్కుపోతాడా లేదా చాణక్యుని వల్ల పడతాడా అని తెలియదు. కాబట్టి ఏదైనా జరగవచ్చు, తప్పకుండా సీఎం పీఠ అతను కూడా అధిరోహించవచ్చు. అంటే ఇతనికి పర్సెంటేజ్ ప్రెసెంట్గా 36%. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు కలిపితే బీజేపీ సపోర్ట్ చేస్తే 36% ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. మేబీ జనవరిలో ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చు, తప్పకుండా పొలిటికల్ బాగుంటుంది. బట్ ఏదైనా మార్చి 16వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు జాతకంలో ఒక మంచి పెను మార్పులు, మంచి శుభయోగాలు జరగబోతున్నాయి. తప్పకుండా వారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. యజ్ఞయాగాదుల ఫలితం అతనికి సంపూర్ణంగా ఉంటుంది. అది నిజంగా జరగబోతుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి.